ఒక 90లో సైక్లోన్ ఇవన్నీ వచ్చింది. ప్రజల్లోకి వెళ్ళటానికి ఇది ఒక అదునండి అని ఆయనకి చెప్పాం. ప్లాన్ చేయమన్నారు. మేము ఒక బస్సు పెట్టుకొని ఆ కోస్తా ఆంధ్ర అంతా ఎక్కడెక్కడైతే విధ్వంసాలు బాగా తుఫాన్లకు దెబ్బతినిపోయి ప్రభుత్వం సరిగ్గా సక్రమంగా వాళ్ళకి ఆలన పాలన చూడనంటే రోజుల్లో ఎన్టీ రామారావు గారిని తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి జనంలో తిప్పితే అపూర్వమైన ఘనమైన ఆదరణ లభించింది. అక్కడి నుంచి ప్రజల్లోకి వెళ్ళటం మొదలు పెడితే మళ్ళీ 94 వచ్చేటప్పుడు టైంకి అది 89-94 మధ్య చాలా టర్బులెంట్ టైం. అది చాలా టర్బులెంట్ పీరియడ్. పార్టీయే కాదు కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందులు ఆయనకి ఎదురవటం జరిగింది. కుటుంబంలో చాలా డెవలప్మెంట్స్ వచ్చినాయి అప్పుడు. దాంతో సరే అంటే వివరాల్లోకి పోకపోతే ఆయన లక్ష్మీపార్వతి గారి ఎంట్రన్స్, ఈ లక్ష్మీపార్వతి గారి ఎంట్రన్స్ ఇవన్నీ అయిన నేపథ్యంలో కొంత నేను మళ్ళీ అక్కడి నుంచి నాకు 91లో అది కూడా చెప్పాలి మీకు, 89లో నేను ఓడిపోయా పార్లమెంట్కి పోటీ చేసి. 91లో బై ఎలక్షన్స్ వచ్చినాయి. 91లో మళ్ళీ నేను అదే తెనాలి నియోజకవర్గం నుంచి మళ్ళీ నువ్వే పోటీ చేయాలి, నువ్వే గెలవాలని నేను అక్కడ గెలిపించాడు. నేను చెప్పాను కదా 90లో ఎప్పుడైతే సైక్లోన్ వచ్చి ఈయన మళ్ళీ ప్రజల్లో తిరగటం మొదలుపెట్టాడో అక్కడి నుంచి ప్రజల్లో అయితే గతంలో ఒంగోటి మోహన్ రంగాన్ని చంపారు, చంపడానికి వీళ్ళు కారకులు అది ఇది అని లేనిపోయిన ప్రచారాలు జరిగినటువంటి 91 కల్లా పటాపించలేకపోయింది. పైగా అప్పుడు కాంగ్రెస్ లో చాలా కీచులాటలు ఇంటర్నల్. చాలా రెడ్డి గారు అమెరికాలో ఉండి చాలా నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు ఇదంతా పాపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా వ్యతిరేకించడం ఇవన్నీ చాలా జరిగినాయి. ఈ నేపథ్యంలో ఏడాది వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభావం కోల్పోయింది. అలా ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా రాజకీయాల్లో వచ్చి 91లో మళ్ళీ మేము అదే తెనాల నుంచి పోటీ చేస్తే అక్కడ గెలిచాం. 91లో గెలిచిన తర్వాత కూడా నేను కొన్నాళ్ళు ఉన్నా. దాని తర్వాత ఏం చేశానంటే నన్ను నీకు ఇక్కడ పార్టీలో సెక్రటరీగా ఉండి ఆఫీస్ మెయింటైన్ చేయడం కష్టం, నీకు ఢిల్లీలో కూడా పని ఉంటుంది కాబట్టి నన్ను వైస్ ప్రెసిడెంట్గా తీసుకున్నాడు. అప్పుడు ఇక్కడ పార్టీ కార్యదర్శిగా ఉన్నవాడిని, నేను వైస్ ప్రెసిడెంట్. అప్పుడు ముగ్గురిని వైస్ ప్రెసిడెంట్లుగా పెట్టాడు. నేను ఆంధ్ర నుంచి, ఎస్వి సుబ్బారెడ్డి రాయలసీమ నుంచి, సదాలక్ష్మి ఇక్కడ తెలంగాణ నుంచి. సో మీకు నేను అప్పుడు మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ అవటం జరిగింది. నేను వైస్ ప్రెసిడెంట్ అది అయ్యి పార్లమెంటు వర్క్ చూసుకుంటా నేను మళ్ళా వచ్చి ఇక్కడ ఏదన్నా వీలైనంత వరకు నేను పార్టీ కార్యక్రమాలు పార్టీ ఆఫీసులో ఉండటమే మొదటి నుంచి నేను అలవాటు చేసుకొని పార్టీ లిటరేచరు లైబ్రరీ స్టడీ ఇట్లా నేను అలవాటు చేసుకునేంత నేను ఆయనకి సన్నిహితంగానే ఉంటూ ఆ సాన్నిహిత్యం నేను మెయింటైన్ చేశాను. 93 వచ్చే నాటికి నన్ను పాలిట్ బ్యూరోలో తీసుకున్నాడు. పాలిట్ బ్యూరోలో అప్పుడు 9 మందిని పాలిట్ బ్యూరోలో ఆయన తీసుకోవటం జరిగింది. సో నా మీద అంత అచంచలమైన విశ్వాసం అన్నాం. ఎన్టీ రామారావు తర్వాత అదే కుటుంబంలో ఇద్దరు పదంలో పవర్ఫుల్ సెంటర్స్ అయ్యారు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు నన్ను తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు నా మీద ఒక ముద్ర ఏంటంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మనిషి అనేది పడింది.